క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అయ్యగారు సిలువలో యేసు ప్రభు వారు పలికిన 7 మాటలు మీరు మాట్లాడండి అని చెప్పి అనేక క్రైస్తవ సహోదరులు అడుగుతున్నారు. అందుని బట్టి మరి ఈ వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది. ప్రియులారా, మీరందరూ బాగున్నారని తలస్తా ఉన్నాను. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. సరే, మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన 7 మాటలు కూడా ఒక్కొక్క మాట ఒక్కొక్క మర్మంతో కూడుకున్న మాటలు. ఈ దినాన మనం సిలువ మీద పలికిన 7వ మాటని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనేటువంటి మాట 7వ మాటగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట. ప్రియ దైవజన్మ, మరి మనం చూసినట్లయితే యేసు ప్రభువారు మొట్టమొదటి మాటలో నా తండ్రి అని దేవుణ్ణి సంబోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 7వ మాటలో కూడా నా తండ్రి అని సంబోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దేవునితో సంభాషిస్తున్నటువంటి ఆ సిలువ మీద 6 మాటలు పలికిన తర్వాత 7వ మాట మరి ఒక మొరని దేవుడు యేసు ప్రభు వారు తండ్రికి పెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట మనం ఏమని చూసుకుంటున్నామంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తా ఉన్నాను. చూడండి ప్రియులారా, మరి ఎందుకు అలాగా మరి దేవునికి తన ఆత్మను అప్పగించాలి అన్నది మనం గమనిస్తే బైబిల్ చాలా తేటగా చెప్తుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. చూడండి, మరి ఆ దీపము ఆర్పివేసే అధికారము తండ్రికి మాత్రమే ఉంది. ప్రియులారా, మనం గమనించుకున్నట్లయితే ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం, ఆదాముతో దేవుడు అన్నమాట, నీవు మన్నే గనుక మన్నైపోదువని చెప్పాను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మహిమా స్వరూపుడైన దేవుడు మరియమ్మ తల్లి గర్భాన మట్టి శరీరాన్ని దాల్చి భూమి మీద జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మట్టి దేహంతో ఉన్న యేసయ్య మరి ఆ దేహమును విడిచే సమయంలో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దైవజనమ, మరి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనకు మాట చూస్తాం, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అనేటువంటి మాటను మనం చూస్తాం. ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక దినాన చనిపోవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. కాబట్టి చివరికి యేసయ్యకు కూడా మరణము సంప్రాప్తము కావలసి వచ్చింది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇదిగో బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన మరణము సర్వలోక వాసులకు ఒక విమోచన కలిగించటానికి జరిగింది అనేది బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, దేవుడు జీవవాయువును ఊది నరులను జీవాత్మ గలవానిగా చేసిన అనేటువంటి మాట. ఏమండి, దేవుడు జీవాత్మను ఊది నరుణ్ణి జీవాత్మగా చేశాడు. మరి అదేవిధంగా ఆ జీవాన్ని తిరిగి దేవుడే తిరిగి తీసుకునేటువంటి అధికారం కలిగినటువంటి వాడు. ప్రియులారా, సాధారణంగా మరి నరునిలో లేకపోతే మనుషునిలో శరీరములో 3 భాగాలు ఉంటాయి. మరి ఒకటి శరీరము, రెండోది మనస్సు, మూడోది ఆత్మ. కాబట్టి మరి దేవుడు ఆ యొక్క శిలువ మానుపైన మరి తన ప్రాణాన్ని విడిచిపెడుతున్నప్పుడు, లేకపోతే చనిపోయే ముందు తను ఏం చేశాడంటే తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పచెప్తామన్నాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం
59వ వచనంలో స్టెఫన్ అనేటువంటి భక్తుడు మరి చనిపోయే ముందు ఆయన చెప్పిన మాట, ఇదిగో తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తా ఉన్నాను, దేవా నా ఆత్మను నీకు అప్పగిస్తా ఉన్నాను అని చెప్పడాన్ని మనం చూస్తాం. అదేవిధంగా ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే యేసయ్య మాట్లాడిన మాటలు మనం గమనిస్తే, ఆయన అక్కడ ఆ సందర్భంలో మాట్లాడుతున్న మాట, ప్రాణము పెట్టుటకు తీసుకొనుటకు నాకు అధికారము ఉన్నది, ఈ అధికారము తండ్రి వలన పొందానని ప్రభు చెప్పడం జరిగింది. చూడండి, ప్రాణం పెట్టడానికి, ప్రాణము తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది అనేటువంటి మాట యేసయ్య మరి చెబుతూ ఉన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకమునకు పంపించిన నిమిత్తము ఏమిటి అంటే, లేకపోతే లేకపోతే ప్రవచనముల యొక్క నెరవేర్పు ఏమిటి అంటే, మరి ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేవడం అనేది. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రి తనకు అప్పగించిన పని చేస్తూ మరి ఆయన తన ఆ ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి అదేవిధంగా యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన పలికిన మాట ఈ విధంగా ఉంటుంది. ప్రియులారా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని తండ్రితో యేసయ్య చెప్పి తన ప్రాణాలు అప్పగించాడు అనేటువంటి మాట. ఇదిగో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారికి ఏ పని అయితే అప్పగించాడు, ఇదిగో భూమి మీద ఏ పని చేయటానికి తన చిత్తానుసారంగా ఈ భూమి మీద దేవుడు నరావతారిగా జన్మించడం జరిగిందో, కాబట్టి మనం గమనిస్తే మరి మనుష్యుని పోలికగా పుట్టాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మరి భూమి మీద తండ్రి అయిన దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సంపూర్ణంగా చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే మనం గతంలో చూస్తే యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ శిలువ మీద తన ప్రాణాన్ని మరి బలిగా అర్పించడం అనేది ఎంత గొప్ప, మరి ఒక భయంకరమైనటువంటి కార్యము గ్రహించినటువంటి యేసయ్య మరి ఒకసారి ఆయన ప్రార్థన చేస్తూ తండ్రిని అడుగుతున్న మాట, తండ్రి, ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు, కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని. కారణం ఏంటంటే, మరి ఎప్పుడు కూడా తండ్రి చిత్తాన్ని మాత్రమే భూమి మీద ఆయన చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన వచ్చిన కార్యాన్ని నెరవేర్చడం అనేది ఆ యొక్క శిలువ మాను పైన మరి బలి అవ్వడం అనేది. కాబట్టి మరి ఆయన చెబుతూ ఉన్న మాట మనం గమనిస్తూ ఉన్నాం. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తా ఉన్నాను అన్నది చివరి మాటగా చెప్పి ఆయన తన ప్రాణాన్ని అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో మరి దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ దేవునిది, నీ ఆత్మ ఎప్పుడు ఆరిపోతుందో అన్న విషయం నీకు తెలియదు. కాబట్టి ప్రియులారా, మరి అశాశ్వతమైన తాత్కాలికమైన లోకాశలను విడిచిపెట్టి ఇదిగో శాశ్వత గుడారములోనికి వెళ్ళడానికి మనం చూస్తే అపోస్తులైన పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనము దీని కొరకు మనం ఈ లోకంలో మరి ప్రయాసపడాలి. కాబట్టి ప్రియులారా, మరి మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాల్సిన స్థితిలో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని జీవించాలి. అంతేకాకుండా మనం గమనిస్తే దేవుడు నీకు అప్పగించిన పనిని నెరవేర్చేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి మరి ఈ 7వ మాట మనం చూస్తే మరి చివరి మాటగా సిలువలో ఎంతో బాధాకరంగా మరి దేవుడు మాట్లాడుతూ తన ప్రాణాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించినట్టుగా చూస్తా ఉన్నాం. ఈ కొద్ది మాటలు మనం వినికిడేందుకు బహుగా దేవుడు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. ఇదిగో ఈ యొక్క సమయంలో ప్రభువా,
ఈ చేస్తున్న వీడియోలు, ఇదిగో నీ బిడ్డలు అడుగుతా ఉన్నారు శిలువ మీద మరి యేసయ్య మాట్లాడిన 7 మాటలు పెట్టండి పాస్టర్ గారు, మరి మేము చూస్తామని. కాబట్టి ప్రియులారా, ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే ఈ మాటల ద్వారా ఆశీర్వదించబడుతున్నారో, ఈ మాటల ద్వారా బలపరచబడుతున్నారో, ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు చెప్తున్న సాక్ష్యాలను ప్రభువైన తండ్రి మీరు ఇంకా దీవించండి. రానున్న దినాలు ఇంకా గొప్ప సాక్ష్యాలు చెప్పేవారుగా బలపరచండి తండ్రి. ఈ మాటలని ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు, ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంతమంది అయితే ప్రభు అనేకులకు పరిచయం చేస్తున్నారు, ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించి దీవించి మహిమ పొందుకున్నారు. ఈ కార్యక్రమం ఏ గృహాల్లో అయితే వింటున్నారో వారు గొప్ప దీవెనలు పొందుకోవడానికి మీ కార్యాలు జరిగించండి, నడిపించండి, సహాయం చేయండి. ప్రత్యేకంగా మొదటి నుంచి చివరి దాకా చూస్తున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి తండ్రి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం ప్రియులారా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యత సహవాసము సన్నిధి మనకును సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించును గాక, ఆమేన్. ఈ కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే ప్రియులారా, అనేకులకు షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మానొద్దు, మరవద్దు. ఈ కార్యక్రమాలని అనేకులకు మరి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండటానికి మీ యొక్క కృషి, మీ యొక్క సహాయం మాకెంతో కావాలని ఈ యూట్యూబ్ మూలంగా మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.